వరకు ఆషాఢం అడ్డొచ్చింది. ఇప్పుడు శ్రావణం శుభగడియలు ప్రవేశించాయి. దీంతో నిన్న మొన్నటి వరకు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక్కడే కొత్త చిక్కొచ్చింది. మొదటి నుంచి కాంగ్రెస్ను నమ్ముకొని ఉన్న నేతలతో పాటు అసెంబ్లీ ఎన్నికల ముందు జాయిన్ అయిన లీడర్లు ఎవరికి వారు పోటీ పడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం మంత్రులు, ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీ రగడపై ఇన్సైడ్ స్టోరీ. ఆషాఢమాసం అడ్డు తొలగిపోయింది. శ్రావణమాసం శుభగడియలు ప్రారంభమయ్యాయి. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు నామినేటెడ్ పదవులపై దృష్టి పెట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లా హస్తం పార్టీకి పట్టం కట్టింది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. హస్తం పార్టీతో పొత్తు పెట్టుకున్న సిపిఐ కొత్తగూడెం సీటును దక్కించుకుంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భద్రాచలం నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఖిల్లాగా మారింది. ఇక్కడ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర కేబినెట్లో కీలక పదవులు దక్కాయి. అంతేకాదు ఖమ్మం జిల్లా నేత రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం స్థానం నుంచి రామసహాయం రఘురామిరెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ను వీడి హస్తం పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మరికొందరు లీడర్ల అనుచరులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన నేతలు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో కొనసాగుతున్న పాత నేతలు, ఎన్నికల ముందు పార్టీలో చేరిన కొత్త లీడర్లు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. తమకంటే తమకని ఎవరికి వారు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు లాబియింగ్ చేసుకుంటూ కాంగ్రెస్ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం కాంగ్రెస్ పెద్దలకు సవాల్గా మారింది. మార్కెట్ కమిటీల దగ్గర నుంచి స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సుడా చైర్మన్, దేవాలయాల పాలక వర్గాలు, భద్రాచలం రామాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇలా అన్ని స్థాయి పదవులకు నేతలు పోటీ పడుతున్నారు. ఎవరికి వారు తమ ప్రతిపాదనలను అందిస్తున్నారు. సుడా చైర్మన్ పదవి కోసం ఎక్కువ మంది ఎవరి స్థాయిలో వారు ప్రయత్నిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ కు నమ్మకంగా పనిచేశామని పాత నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి పదవులు అనుభవించలేదంటున్నారు. మొదటి ప్రాధాన్యత తమకే ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు తమ పార్టీలో అన్ని పదవులు వదులుకొని కాంగ్రెస్ లో చేరి పార్టీ గెలుపు కోసం కృషి చేశామని చెబుతున్నారు కొత్త నేతలు. నామినేటెడ్ పదవుల భర్తీలో తమకు ప్రయారిటీ ఇవ్వాలన్న వాదాన్ని ముందుకు తెస్తున్నారు. దీంతో నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారం నేతలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే కొందరికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు దక్కగా మిగిలిన వారిని ఎలా సర్దుబాటు చేయాలన్న అంశంపై కాంగ్రెస్ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కొందరిని ఆ పదవుల్లో సర్దుబాటు చేయొచ్చు. మరికొందరికి ఉమ్మడి జిల్లాలో పెండింగ్ లో ఉన్న పదవులను ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొన్నటి వరకు ఆషాఢమాసం అడ్డు రావడంతో ఎవరికి వారు మిన్నకుండిపోయారు. ఇప్పుడు శ్రావణమాసం శుభగడియలు రావడంతో పదవుల కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. శ్రావణం శుభగడియల్లో పదవులు దక్కుతాయన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ప్రధాన దేవాలయాల ట్రస్ట్ బోర్డులను నియమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆశావాహులు ఎక్కువ, పదవులు తక్కువ. దీంతో పాత, కొత్త నేతలను ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి మరి.